వెంటనే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్స్ వెంటనే కొనసాగించాలి కార్మిక చట్టాలను కొనసాగించాలి కార్మిక చట్టాలను జయప్రదం చేయండి 140వ మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి 140వ మేడే కార్యక్రమాన్ని కార్మికులారా 140వ మేడే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా శ్రామిక వర్గం అంతా కూడా నిర్వహించుకుంటా ఉంది. మరి ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులందరూ కూడా 140వ మేడే శుభాకాంక్షలు. మరి 140 సంవత్సరాలుగా మరి కార్మికుల విజయానికి సంకేతంగా మేడే దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఏం విజయం సాధించామంటే 1886లోనే చికాగో నగరంలో మరి బానిసత్వంలో ఉన్న 16-18 గంటలు పనిచేసే విధానం నుంచి మాకు 8 గంటల పని విధానం కావాలని కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన దిగి మరి ఆ ప్రభుత్వాల మెడలు వంచి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే జరుపుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు ఈ భారతదేశంలో ఎస్పెషల్లీ ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ప్రభుత్వము ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈ మేడే స్ఫూర్తితో ప్రపంచమంతా కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నటువంటి ఈ మేడే 140వ మేడే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా విషాదకరంగా మూసింది అని చెప్పి ఈ సందర్భంగా ఏఐటీసీగా మేము చెప్తాము. పోరాడి సాధించుకున్నటువంటి పని గంటల్ని తుంగలో తొక్కి దాన్ని నాశనం చేసి మంత్రి లోకేష్ గారు 12 గంటల పని విధానానికి సర్క్యులర్ ఇష్యూ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మహిళల్ని నైట్ షిఫ్ట్లో పనిచేయకూడదని చెప్పి ఏదైతే మనం సాధించుకున్నటువంటి చట్టం ఉందో దాన్ని కూడా తుంగలో దొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ సమానమైనారు కాబట్టి ఆ మహిళా పురుషులందరూ కూడా సమానం కాబట్టి వాళ్ళు కూడా నైట్ షిఫ్ట్లో పనిచేయాలని చెప్పి మరి దాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఒక్కొక్క ఏదైతే మనం సాధించుకున్నటువంటి హక్కులు ఉద్యోగ కార్మికులు సాధించిన హక్కుల్ని ఒక్కొక్కటిగా తొలగించడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊళ్ళూరుతున్నాయి. కార్మిక వర్గంగా మేము చూస్తూ ఊరుకోం. మీ పునాదులు కదిలించి తీరుతాం. ఉద్యోగ కార్మికులు ఏకమై మరి మీరు ఈ విధానాలు విడనాడకపోతే కార్మిక ఉద్యోగ విధానాలు విడనాడకపోతే ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తాం. మరి కార్మికులు అసంఘటిత రంగంలో సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి నష్టం కలిగించే పద్ధతుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంతో మీరు పన్నుతున్నటువంటి పాచికల్ని ఇంకా భవిష్యత్తులో జరగనివ్వమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. ఈరోజు 140వ మేడే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే అనంతపురం నగరంలో కూడా అన్ని ఏఐటీసీ అనుబంధ సంఘాల దగ్గర కూడా ఈరోజు ఏఐటీసీ పతాక ఆవిష్కరణ చేసుకొని ఈ మేడే కార్యక్రమాన్ని కూడా కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని చాటి చెప్పే దాంతోపాటు ఈరోజు కార్మిక సమస్యల మీద నిరంతరం పోరాడాలని చెప్పి ఒక పిలుపునిస్తూ ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 12 సంవత్సరాలలో అనేకమైనటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాంట్లో బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు. దాంతోపాటు ఏదైతే కార్మికులు హక్కుగా భావించే కార్మిక చట్టాలని పూర్తిగా రూపుమాపు చేసి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ రూపంలో ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ 4 లేబర్ కోడ్స్లో కూడా అనేకమైనటువంటి కార్మిక వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కుని పూర్తిగా హరించవేయడం జరిగింది. కనీస వేతనాలు కానీ ఇతరత్ర ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే పేరుతో ఈరోజు కార్మికుల్ని ఉద్యోగుల్ని మోసం చేసే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. దానికి తానా అంటే తందానా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా అవలంబిస్తుంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా 4 లేబర్ కోడ్లు అమలు చేయకముందే ఈ రాష్ట్రంలో 10 గంటలు 12 గంటలు పని చేయాలని చెప్పి సర్క్యులర్ ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ 140వ మేడే స్ఫూర్తితో మనమందరూ కూడా ఈ 4 లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం.